మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాట ఏంటంటే, నువ్వు ఎలాంటి దారి గుండా ప్రయాణం చేస్తున్నప్పటికీ, అది బాధ అయినా భయంకరమైన దారైనా, మరి అది ఏ రకంగా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పటికీ అందులో దేవుడు నీకు తోడుగా ఉంటానని మాటిస్తున్నాడు. మరి నువ్వు జలములలో, సముద్రంలో, అడవుల్లో, మరి దారి తెలియని దారి కానరాని అడవుల్లో నువ్వు నడిచినప్పటికీ, ప్రయాణం చేస్తున్నప్పటికీ అందులో నీకు దారి చూపిస్తానని అంటున్నాడు. నేను తోడై ఉంటానని అంటున్నాడు. మరి ఆకూరనే లోయలో మరి దేవుడు మార్గాన్ని చూపించిన దేవుడు. ఆ దట్టమైన అడవుల్లో, ఆ లోయల్లో దేవుడు నీ కొరకు మార్గం చూపుతున్నాడు. అలాంటి ఆకూరనే లోయ గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా దేవుడు నీకు తోడుగా ఉంటానని మాటిస్తున్నాడు అనమాట. ఇలాంటి దీవెనకరమైన ఆ వాగ్దానాలు మనం నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడే వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్పు అనేది కలిగిస్తాడు. మరి మొదటి జామున వాగ్దానం దేవుడు నీకు ఇస్తున్నాడు అంటే అది దేవుని యొక్క మహాకృపని మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి దేవుని యొక్క కాపుదల ఎప్పుడు కూడా మన పైన, మన బిడ్డల పైన ఉండాలి. మరి అలా ఉండేలాగా మనము కూడా అనుసరించి నడుచుకోవాలి. అలా నడుచుకున్నట్లయితే మరి ఆయన కాపుదల, ఆయన ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు ఎప్పుడు కూడా మన పైన, మన బిడ్డల పైన, మన కుటుంబాల పైన మరి ఎప్పుడు కూడా ఇలా కుమ్మరిస్తూనే ఉంటాడు, ఆశీర్వదిస్తూనే ఉంటాడు. అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన ఆశీర్వాదాలు మరి మొదటి జామున మనం పొందుకుంటున్నాము అంటే అది మన గొప్ప కాదండి, దేవుని యొక్క గొప్ప అనమాట అండి. ఎందుకంటే మరి ఎంతోమంది భూమి మీద ఉన్నప్పటికీ దేవుడు నీ పట్లే కృప చూపుతున్నాడు అంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప. మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపించండి. అలా పంపడం వల్ల చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితాల్లో జరగాలని కోరుకుంటూ, అవును, గాడ్ బ్లెస్ యూ.